ఏం చేస్తున్నావు? ఏంటన్నా మందు ఏం చేస్తున్నావు? నా స్నాప్లు ఏం పెడుతున్నావు? ఏమైందన్నా ఈ మందు? ఇదేంది? నువ్వేం చేస్తున్నావు అసలు? నీకు అర్థమవుతుందా? ఎందుకు తాగుతున్నా ఎంత దానాము? అరే ఒకసారి స్నాపులు చూడ ఎట్లా పెట్టిండు ఆయన. ఏమన్నా చేసుకున్నావా? అనుకుంటా ఏమంటారు దాన్ని? లస్సీ కాదు మనది కాదు. ఏం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? నువ్వు ఏం చేద్దామని వచ్చినావు? ఏం చేస్తున్నావు నువ్వు? మంచి నడుస్తుంది, మంచి లైఫ్ సెట్ అయింది. అరే వీడియోస్ చేస్తున్నావు ఈ టైం లవ్ చేస్తావు. ఆ పిల్ల ఒప్పుకుంటే ఏం చేస్తావు? ఏదో కష్టపడాలి. పండు ఇందాక సూట్లో ఏడిచిందిరా. అయితే దాన్ని చూస్తే నాకు ఏడుపు వచ్చింది. అయితే ఏడుస్తే నువ్వు నా మీద ఫీలింగ్స్ ఎక్కువ పెట్టుకుంటున్నావు, నన్ను కలవకు, నన్ను చూడక నా దగ్గర ఉండకు అంటుంది. అప్పటికే నేనేమి చేశాను ఆ పాపం, ఎందుకింత నీకు ఈ కోపం? చివరి ఏదో ఒక రోజు నీ ప్రేమ అర్థమవుతుంది అన్న. అప్పటి వరకు పోరాడు, మాట్లాడు. నువ్వు లవ్ చేస్తున్నావు ఏదో ఒక మూమెంట్ లో అర్థమవుతుంది లవ్ ఏందో. సంవత్సరం నుంచి చెప్తాను, ఇంకెప్పుడు అర్థమవుతుంది. అయిపోయింది లవ్ ఇంతేనా? వెయిట్ చేస్తావు, లవ్ చేస్తావు. మళ్ళీ ఇది ఎందుకు తాగుతున్నావు? తాగితే వస్తుందా? తాగితే బాధ పోతుంది అంటారు కదా, అంతే. తాగితే బాధ మీలో మెరిసేటి మేడలను చూస్తారే కాగిత కట్టలను అడగరు ఆడోళ్ళ. బాధ అవుతుంది, ఏడుపు వస్తుంది, ఏమేమో చేసుకోవాలనిపిస్తుంది. నాతో ఇద్దరు లేదురా చేసుకోడు. కళ్ళ ముందు దాన్ని చూస్తుంటే ఇంకా అది నాదే అనిపిస్తుంది, కానీ నాకు దక్కలేదురా. అది మాకు అట్లా అనిపిస్తుంది. నిన్ను కళ్ళ ముందు చూస్తుంటే నువ్వు చెప్పేటో నువ్వు ఇట్లా చేస్తుంటే ఫస్ట్ ఎట్లుంటుండే, ఎంత మంచిగా ఉంటుండే. ఒక మాట చెప్పట్లేదు, ఇట్లొద్దు అట్లొద్దని నువ్వే చెప్పేటోను. నువ్వు ఇట్లా చేస్తే మాకు భయం వేస్తుంది, మేమేమైపోతామా అని చెప్పి. బ్రీజర్ తాగంటే కూడా తాగపోతుండే కాదు. ఆ రోజు రామోజీలో బ్రీజర్ తాగమని తాగలేడు. అవు బాయ్, ఆయనకి అలవాట్లేదు బాయ్, అలవాట్లేని మంది తాగుతుండు. అది చేసుకుంటే అదే అలవాటు బీరు తీసుకుంటావన్నా. మేము ముద్దగానే ఇది తాగానికే ఏడుస్తాను, అదైతుంది. నువ్వు ఇది తాగి ఏమైనా బాధలు ఉంటే మాకు ఫోన్ చేయి, తమ్మడం లేమా లేకపోతే మేము లేమా ప్రతిదాని సాల్వ్ అవుతుంది. అది అజ్జాం కోసం ఏడుస్తా, నేను దానికోసం ఏడుస్తా. బతికే ఇట్లా పోతుంది కదా అసలు ఏమి నడుస్తుంది? నేను షూట్ చేయకుండా వచ్చి. అరే ఆగానే నువ్వు మంది ఎందుకు అడుగుతున్నావు అంటే నువ్వు ఏమైంది? చాలు తాగిన చాలు ఇట్లా చేస్తావు నువ్వు. తాగుడు మేము నేర్చుకోవాలా చేయాలి ఇట్లానే? మందు భరేసేది దాన్ని. అలా నువ్వు ఇంత పెద్ద నువ్వు తాగుతున్నావు అంటే మేము చేతులు గీతులు కోసుకొని ఉరేసుకొని చచ్చిపోవాలి. మేము లవ్ కోసం మేము అనుకుంటాం, అరే మా అన్ననే ఇట్లా చేస్తుంది, మేము చేయడానికి ఏమైతుంది అని మేము కూడా చేస్తాం. రేపటి ఇట్లా ఉన్నా కదరా, మళ్ళీ మీకు మేము ఉన్నాం కదా నా బాధ మాకు చెప్పుకోవా? సరే నువ్వు మాకున్నావు, ధైర్యం ఉంది. మీరు చెప్పిన దానికి అర్థమవుతలే కదరా. అర్థం కాలేదు. మీరు చెప్పిన దానికి అర్థమవుతలే కదా ఎంత ప్రేమిస్తున్నాను తెలుసా. ఆమెకు అంత గట్టిగా చెప్పలేము, ఎందుకంటే అక్క అయిపోతుంది. ఏం రా నువ్వు సపోర్ట్ చేసేట నీ ప్రేమ నువ్వు చూపించానా, ఇంకా ఎక్కువ చూపించు, లేకుంటే ఓపిక పట్టు. ఓపిక పడతారా? కాకపోతే నా గుండెకు బాధే, నేను తాగుతున్నా, నా బాధను తీసుకోలేక అంతే. తాగితే సాల్వ్ కాదు బాయ్ అన్న. నువ్వు ఎవరో తెలియదు. అప్పుడు నువ్వు వచ్చినావు, పండగ దగ్గరకు వచ్చినావా? అప్పుడు నువ్వు నీకు ఒక మాట ఎవరైనా ఏమన్నారా? ఎందుకు చెప్పు, నువ్వు మంచోనివి, నీ కాడు ఉంటే ఆ పిల్ల మంచిగా ఉంటుందని మాకు తెలుసా అన్న. మళ్ళీ నువ్వే ఈరోజు నువ్వు తాగినప్పుడు మాకు ఎట్లా అనిపిస్తుంది? మా అక్కని ఎట్లా ఇచ్చి పెళ్లి చేయాలి? నేను ఎట్లా ఒప్పుకోమని ఎట్లా చెప్తాం? నువ్వు ఇట్లా తాగి ఇట్లా చేస్తుంటే నాకు దక్కుతలే కదరా. దక్కకపోతే అన్న పుట్టంగానే ఎవడు లేచి పరిగెట్టాడు. ఇన్ని రోజులు కనీసం సనా నా పక్కన ఇప్పుడు అది కూడా ఇంటికి పోయింది. దాని బాధ దాని ఒక్క మూమెంట్ అన్న, ఒక్క మూమెంట్ లో ప్రేమ అనేది అర్థమవుతుంది. వెయిట్ చేయి, చచ్చే వరకు వెయిట్ చేస్తా. ఇప్పుడు ఇంత ప్రేమిస్తున్నావు, ఇప్పుడు ఇంత ప్రేమించు. ప్రేమ ఉంది దాని మీద నాకు. అది తెలుసన్నా మాకు. ఇగో చచ్చేంత ప్రేమ ఉంది కానీ నువ్వు తాగుతున్నావు, దాని కారణం ఏంది? నీ ప్రేమ. నువ్వు బాధపడుతున్నావు, దాని కారణం ఏంది? ప్రేమ. వీళ్ళని అర్థమవుతుంది. అది ఏడుస్తే నేను చూడలేకపోతున్నా, అందుకే బాధే తాగుతా. అన్న ఇట్లా చేస్తే మీ మమ్మీ ఫోన్ చేసి చెప్తా నేను.
వద్దురా, ఈ మా అమ్మ బాధపడుతుంది. వద్దురా, ఈ మా అమ్మ బాధపడుతుంది. ఏ కాళ్ళ మీద బజ్జు పెట్టి లాల పోసినావు ఏమో మళ్ళీ కాళ్ళు మొక్కుతాను. మళ్ళా ఇప్పుడు కాదు బాయ్, చిన్న చిన్న విషయాలకి ఎట్లా చేసుకుంటున్నారు బయట మొత్తం. ఏమన్నా మాకు భయం ఉండదా? ఏమన్నా అయిపోతే కాదు, ఇక్కడ ఎవ్వరు లేరు, నువ్వు ఒక్కనే తాగుతున్నావు. ఏమన్నా అయితేనా ఒక మాట టెర్రస్ పైన తాగుతున్నావు, ఇంకా టెర్రస్ పైన తాగుతున్నావు. ఏం చేసుకోవాలి ఇప్పుడు? తాగినప్పుడు నీ హెల్త్ పాడైతుంది, ఏదో ఒకటి వస్తుందనా? ఎవరు చూసుకుంటారు? థాట్స్ వస్తాయి మైండ్ కి, ఏదేదో తాగినాక ఒకటా రెండా 100 థాట్స్ వస్తాయి. ఏమన్నా చేసుకుంటే అవుతాయి. ఒక సెకండ్ నా మైండ్ మారిపోవడానికి. ఏం కాదు, ఇప్పుడు నువ్వు దానికోసమైనా బతుకుంటా నేను. ఇప్పుడు కూడా చూడండి guys, ఈ ఫోటో చూసుకుంటేనే బాధపడుతుంది. బాధపడుతుంది. ఏందన్నా ఇంత పిచ్చా అన్న? అంతలా ఫ్రెండ్ అనుకున్నప్పుడైనా మంచిగా ఉంటుండే. లవ్ ఎప్పుడైతే పుట్టిందో నా దరిద్రం దానికి దూరం అవుతూనే వస్తుంది. అప్పటికి నువ్వు ఇంత ఎప్పుడైనా పిచ్చా లవ్ చేస్తుంది పండగ ఎప్పుడైనా అనుకున్నావా ఈ పర్సన్ నా లైఫ్ లోకి వస్తుంది, ఇట్లా లవ్ అవుతుంది అని చెప్పి? అనుకున్నప్పుడు అవి కూడా అవుతాయి కొన్ని. అనుకోకుండా వచ్చింది లైఫ్ లోకి, అనుకోకుండానే. అంత ఈజీగా వస్తే నీ లవ్ అంత స్ట్రాంగ్ ఎందుకు వస్తే? ఎవరు చెప్పుకోవడానికి ఎందుకు వస్తుంది నీ లవ్? అది కరెక్ట్ కదా. మళ్ళా దానికి ఏం చేస్తే అర్థమవుతుందా పిచ్చిదంగా నా ప్రేమ? నేను కన్ను మూసిన కాటిలో చేరిన కన్నెత్తి చూడరా కమ్మా. ఇవన్నీ చెప్పాలన్నా, నేను ఇంతవరకు చెప్తున్నది నేను చూడలేదు. నేను ఈ లవ్ ఒప్పుకుంటుంది, ఆమెకు అర్థం కావాలి. ఆమె దేనికో భయపడుతుంది బాయ్, ఇంట్లో వాళ్ళకి భయపడుతుంది, దేనికి భయపడుతుంది అర్థమవుతుంది. నేను చెప్పిన మీ అమ్మతో నేను మాట్లాడుకుంటా. నేను వాళ్ళ మమ్మీ వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? ఒకటి అయింది కదా, నేను కక్కేటట్టున్నాను. వాటర్ తీసుకురా, నాడు బయటికి పోదాం. బయటికి పోదాం, అట్లా గాలి తిరిగేస్తుంది అంత బయట. మళ్ళా మంది అంటావేందన్న? పిచ్చి లేచిందా నీకు? బయటికి అర్థమవుతుందా? తినేటట్టున్నాడా మంచి బాయ్? గిడు ఉంటే ఎటనే వేస్తాడు, బయటికి తిప్పుకోసాం, గాలికి తిప్పుకోసాం బాయ్, బయటికి తీసుకొని దాంతో కొంతసేపు లాంగ్వేజ్ కాడ తీసుకోండి. నాతో కొంతసేపు కానీ అవన్నా కలిసి బయటికి పోదాం, అట్లా పోయిస్తాం గాలికి బండి మీద. బయటికి వెళ్తే పండుతో తిరిగిన ప్లేస్లన్నీ మళ్ళీ గుర్తొస్తాయి. ప్రేమించినందుకు ప్రాణంగా నీకు తెలియటిల్లు, నీకు చెప్తున్నా కదా, వీడు వేరేది ఉంటుంది తెలుసా? ఎంత చిన్నగా ఒక దూది ఎట్లుంటుంది చూడు, అట్లా ప్రేమిస్తాడు. ఒక దూది లెక్క చిన్న దానికి. అసలు నువ్వేమన్నా అనరా, ఏమన్నా సరే పట్టించుకోడు, బాధ అయిన ఒక్కడే చూసుకుంటాడు. ఏమన్నా అయింది అయినానే ఫీల్ అవుతాడు, అవతల మంది నువ్వు ఇంత కూడా ఫీల్ చేయడు. అదేడుంది కనుక్కో, తినలేదు, ఫోన్ లేపుతలేదు. ఏమైంది? ఏం గిట్టు దూరాలు పిల్లి ఫోన్ చేసి కనుక్కో. ఎందుకు ఫోన్ చేస్తానా? నేను చెయ్యను, నేను ఎవరికి. తినలేదు కనుక్కోరా. ఆమె తింటా బాగానే ఉంటుంది, నీకెందుకు? 11 అవుతుంది, తినలేదు కనుక్కో. షూట్లు ఉంది అది. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది తాగే వ్యక్తితో? నాకు చెప్పకు, నువ్వు కనుక్కో అక్క అని ఫోన్. నేను తాగి నువ్వు చెప్తుంటే నేను విన్నాను, నేను తాగకుండా చెప్తే నేను వింటా. అక్క తినట్లేదు అనుకోరంటే ఎంతో మంది ఇట్లా తాక్కుంటే ఇట్లా చూసి మళ్ళీ నిన్ను కూడా అట్లా చూడాలంటే మా మనసు ఒప్పుకోదు. కాదన్నా ఇప్పుడు ఏమన్నా తాగుతుండు ఇట్లా అదొకటి వస్తుంది, నా పేరు వద్దు. ఇప్పుడు నువ్వు తాగుతావని తెలుసా తెలియదు. ఇప్పుడు నువ్వు ఫోన్ చేసినావు అనుకో, నువ్వు తాగుతావు కూడా తెలుస్తుంది. నేను కుళ్ళో చెప్పాలా? నేను ఫోన్ చేసి ఏమంటాను నీకు కూడా తెలుసు. దగ్గర కూడా తాగి మా తమ్ముడు వాళ్ళ దగ్గర నన్ను బ్యాట్ చేస్తాను అంటదన్నదా? అక్క అట్లా అనుకుంటది. ఎవరైనా అట్లనే అనుకుంటారు లేదా బాయ్? ఎందుకు తాగుతున్నావు అంటే నీకోసం అంటే నేను ఏం చేసినా నేను అంటది. ఏమైందన్న నీకు? పట్టుకో, పడతాడు. అరే సీకులు పట్టుకో బాయ్. ఆగన్నా, కూసో కింద కూసో. మరువనిది నీపై ప్రేమ ఎన్నటికీ. అన్న కింద కూసో, అట్లా నిలబడ, కింద కూసో. తాకుతా తలక పట్టుకో. నీళ్ళు బాగా వాటర్ తీసుకున్నాను. ఎందుకు తాగినా ఇంతగానే అసలు ఆగు, సీకులు పక్కకి.